ప్రభుకృష్ణ నమస్కారములు. మీ ప్రాంతీయ టీఓ శివబాబు. నేను పులివెందుల బస్ స్టాప్ దగ్గరలో ఉన్నాను. ఈ బస్ స్టాప్ ఎట్లుంటుందో ఒకసారి మీరు చూడండి. గతంలో చాలా పాతగా ఉండేది ఈ బస్ స్టాపు. ఇప్పుడు కొంచెం బాగా చాలా బాగానే నిర్మించారు. బస్ స్టాప్ చూడండి ఎలా ఉందో. నేను ఇప్పుడు ఇక్కడ శివ నిమిత్తం వాక్యం ప్రకటించడానికి వచ్చినాను. పులివెందులో ఉన్నానండి. పులివెందుల బస్ స్టాప్ ఇది. బస్ స్టాప్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. పులివెందుల బస్ స్టాప్ ఈ సైడ్. ఏసు తప్ప ఏ దేవుడు లేడు. ఆయన ఒక్కడే దేవుడిని వాక్యం ప్రకటించడం నా పని. నిజమైన దేవుడవై నీవు నాలో ఉదయించావు, నింగి నేలలో నీవు నన్ను నడిపించావు. పులివెందుల బస్ స్టాప్లో ఉన్నానండి. చూడండి ఎలా ఉంది బస్ స్టాప్. ఎలా ఉంది ఒకసారి చూడండి. ఈ రోడ్డు ఒకప్పుడు ఇరుకుగా ఎంతగానో పాతగా ఉండేది ఈ యొక్క బస్ స్టాపు. ఇప్పుడు చాలా బాగా మంచిగా తయారు చేసినారు. బస్ స్టాప్ బాగానే ఉంటుంది. నీ తల్లి నిన్ను మరచినా గానీ, నీ తండ్రి నిన్ను మరచినా గానీ, నిన్ను మరవని వాడు యేసు ఒక్కడే, నిన్ను విడువని వాడు యేసు ఒక్కడే. నీ తల్లి నిన్ను మరిచినా, నీ తండ్రి నిన్ను మరిచినా, నిన్ను మరవని వాడు ఒక్కడు ఉన్నాడు. ఆయన యేసు ప్రభు. నీ అన్నదమ్ములు నిన్ను విడిచినా, నీ అక్క చెల్లెలు నిన్ను మరచినా, నిన్ను మరవని వాడు యేసు ఒక్కడే, నిన్ను విడువని వాడు యేసు ఒక్కడే. నీ భార్య పిల్లలు నిన్ను విడిచినా, నీ భర్త పిల్లలు నిన్ను విడిచినా, నిన్ను విడువని వాడు యేసు ఒక్కడే, నిన్ను మరవని వాడు యేసు ఒక్కడే. నిన్ను ఎవరు మరిచినా కానీ నిన్ను మరవని వాడు ఒక్కడున్నాడు. ఆయన్నే మన ప్రభు యేసుని తెలుసుకోవాలి. మీ ప్రాంతీయ టీఓ శివబాబు. మరి ఈ యొక్క పులివెందుల బస్ స్టాప్ దగ్గరలో నేను ఉన్నాను. గత సంవత్సరం వచ్చి ఇక్కడ వాక్యం ప్రకటించి వెళ్ళాను. మళ్ళీ ఇది రావడము రెండోసారి. నేను వెలపెట్టి కొంటివా నన్ను నా యేసు, వేకువ చుక్కవైతివా, నా కోసము నీ రక్తము సిలువలో చిందించితివా, నా కోసము నీ ప్రాణము సిలువలో అర్పించితివా. వెలపెట్టి కొంటివా నన్ను నా యేసు, వేకువ చుక్కవైతివా. మనల్ని వెలపెట్టి కొన్నాడు మన దేవుడు యేసు ప్రభు ఆయన. కాబట్టి ఆయన ఒక్కడే దేవుడిని మనం నమ్ముకుందాం. ఆయన తప్ప ఏ దేవుడు లేడు.